ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ కాకుండా స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో ఏ ట్రెండ్ చేంజ్ అవ్వాలని చెప్పి మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాకు చేంజ్ అవ్వాల్సినటువంటి ట్రెండ్ ఏంటి అనేది న్యూస్ మధ్యలో అయితే నేను చెప్తాను. సో నేనైతే చాలా ఈగర్గా దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ నాకు చాలా మొబైల్ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి, కానీ దాంట్లో ఇప్పుడు పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు అనే నా అభిప్రాయం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 860కి మీ అందరికీ స్వాగతం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి వివో నుంచే స్టార్ట్ చేద్దాం. ఇప్పటిదాకా మనం రెడ్మీ, షామీ, పోకో అలాగే OnePlusకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ బ్లాస్ట్ అవ్వటం అయితే చూసాం. ఈరోజు మొట్టమొదటిసారిగా వివో ఫోన్ కూడా బ్లాస్ట్ అవ్వటం అయితే జరిగింది. అయితే ఇది బడ్జెట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ వివో U10 అనేటువంటి మోడల్ చూసారు. మోస్ట్లీ అదే నేను అనుకుంటున్నాను. ఈరోజు ట్విట్టర్లో ఒక యూజర్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి బ్లాస్టెడ్ వీడియోని పోస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి వివో రెస్పాన్స్ కూడా ఇచ్చింది. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మాకు కావాలి, మాకు DM చేయండి అని చెప్పి. మరి ఆ తర్వాత ఏమైంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. బట్ ఇంకా ఎండాకాలమే రాలేదు, ఇన్ని మొబైల్ ఫోన్స్ బ్లాస్ట్ అవుతున్నాయి అంటే ఇక ఎండాకాలం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ న్యూస్లో 4-5 న్యూస్లు ఇవే ఉండే అవకాశం ఉందేమో అని నేను అనుకుంటున్నాను. సో మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి జియో దగ్గర నుంచి జియో అందరికీ కూడా బంపర్ ఆఫర్ని మళ్ళీ ప్రొవైడ్ చేయడం జరిగింది. జియో యూజర్ ప్రతి ఒక్కళ్ళకి ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ ఎటువంటి యూజర్కైనా ఏకంగా 2 రోజుల పాటు కంటిన్యూస్గా వీళ్ళు మనకు సర్వీసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మొన్న శనివారం రోజు 2.5-3 గంటలు, ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ఏరియాల్లో అయితే 8 గంటల దాకా కూడా అవుటేజ్ అయితే అయింది జియో. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి 5G ట్రయల్స్ అయితే రన్ అవుతున్నాయి కాబట్టి దానికి అనుకూలంగా, అంటే దాంట్లో భాగంగా ఇక్కడ కొన్ని సెగ్మెంట్స్లో త్రూఅవుట్ పాన్ ఇండియాలో కొన్ని దగ్గర అవుటేజ్ అయితే ఏంటంటే సిగ్నల్. సో దాని గురించి జియో ప్రతి ఒక్క యూజర్కి కూడా 2 రోజులు వ్యాలిడిటీ పెంచడంతో పాటు 2 రోజులు అన్లిమిటెడ్ డేటాని కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి చెక్ చేసుకోండి, మీ వ్యాలిడిటీ ఎక్స్పైరీ డేట్ ఎక్స్టెన్షన్ అయిపోయింది. సో ఇలా జియో ఒకటే చేస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్లీ 2001లో కూడా ఒకసారి అయితే ఈ విధంగా చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఇన్ఫినిక్స్ కంపెనీ దగ్గర నుంచి ఫైనల్లీ ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయితే మన ముందుకు రాబోతుంది. ఇన్ఫినిక్స్ 05G అనేటువంటి పేరుతో. ఈరోజు దీనికి సంబంధించినటువంటి లాంచ్ డేట్ అంటే మొన్ననే అనౌన్స్ చేశారు, బట్ స్పెక్స్ ఈరోజు మనకు బయటకు రావడం అయితే జరిగింది. దీన్ని ఫిబ్రవరి 14వ తారీఖు అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారంట. సో మధ్యాహ్నం 12 గంటలకి యాజ్ యూజువల్గానే. అండ్ దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ చూసారు అన్నట్లయితే మీడియాటెక్కి సంబంధించినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 SoC చిప్సెట్, 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి OLED డిస్ప్లే. మరి రీఫ్రెష్ రేట్ అయితే మనకు బయటకు రాలేదు. రేర్ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్ కెమెరా అండ్ మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు వీళ్ళు మనకి UFS 3.1 స్టోరేజ్, LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే 44 మేబీ 50 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మనం చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఎంతకు లాంచ్ చేస్తారో ఏంటైతే క్వశ్చన్ మార్కే, కానీ ఫ్లాగ్షిప్ స్పెక్స్ని మన ముందు తీసుకొస్తున్నారు కాబట్టి ఈజీలీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం సుమారుగా 35,000 to 40,000 దాకా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నాను. బట్ ఇన్ఫినిక్స్ బ్రాండ్కి 40,000 రూపాయలు పెట్టి మొబైల్ ఫోన్ పర్చేజ్ చేసేవాళ్ళు ఉన్నారా అని అంటే అక్కడ క్వశ్చన్ మార్కే. మీకేమనిపిస్తుంది ఈ ప్రైసింగ్ గురించి? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ చూసి మనకి ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్ అతి త్వరలో ఆల్మోస్ట్ ఆల్ కొంతమందికి అయితే ఈ ఫీచర్ని తెచ్చేసింది, టేక్ ఏ బ్రేక్. అంటే మీరు ఇన్స్టాగ్రామ్ని కనుక ఎక్కువగా వాడారనుకోండి, అరౌండ్ 4 hours లేదా 5 hours ఆటోమేటిక్గా టేక్ ఏ బ్రేక్ అని చెప్పి వీళ్ళు మనకు ఒక పాపప్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వస్తున్నారు. సో యూజువల్గా ఫేస్బుక్ కూడా ప్రీవియస్లో ఇలా తీసుకొచ్చారు. అవుటేజ్ అంటే యూజ్ చేసి ఎక్కువగా జనాలు దానికి అడిక్ట్ అవ్వడంతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి ఫిజికల్ అలాగే మెంటల్ హెల్త్ని కూడా రిఫైన్ చేయడం కోసం ఈ ఫ్యూచర్ని తీసుకొచ్చామని చెప్పి ఇన్స్టాగ్రామ్ మన ముందుకు చెప్పడం జరిగింది. సో ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. ఎవరైనా యూజ్ చేసేవాళ్ళు ఉన్నారో అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక నెక్స్ట్ వచ్చేమో మనకి షామీ దగ్గర నుంచి షామీ అతి త్వరలో మన ముందుకు ఒక గ్లోబల్ లాంచ్ ఈవెంట్ అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఈ ఈవెంట్లో షామీకి సంబంధించినటువంటి 12 సిరీస్ని లాంచ్ అయితే చేయబోతున్నారు. ఆల్రెడీ చైనాలో వీళ్ళకి సంబంధించినటువంటి 12 సిరీస్లో 3 ఫోన్స్ లాంచ్ చేశారు, 12X అలాగే 12 అలాగే 12 Pro. సో దీంట్లో 12 మినీ కూడా గ్లోబల్ లాంచ్లో వీళ్ళు మన ముందు తీసుకొచ్చే
వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. రియల్లీ కిల్లర్ ఫోన్ అనే చెప్పొచ్చు. ఆల్రెడీ నేను మన ఛానల్లో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోని కూడా చేశాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎ వండర్ఫుల్ రెస్పాన్స్. అండ్ మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరిన్ని సర్ప్రైజెస్ మీ ముందుకైతే తీసుకొస్తుంటాను. అండ్ బై ద బై రేపు మీకు మరొక సర్ప్రైజ్ని అయితే తీసుకొని రాబోతున్నాను. ఆల్రెడీ వీడియో అయితే రెడీ చేస్తున్నాను. సో వీలైతే ఆ వీడియోని ఒకసారి చూడండి. అలాగే ఈ వీడియోకి ఒకవేళ 2K లైక్స్ క్రాస్ అయింది అన్నట్లయితే సాధ్యమైనంత వరకు రేపు లేదా ఎల్లుండి కల్లా మ్యాక్సిమం అయితే మీకు ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ వీడియోని అయితే మేము ముందు తీసుకొస్తాను. నిజంగా ఫోన్ మాత్రం సింప్లీ అమేజింగ్. ఎవరైతే మొబైల్ ఫోన్లో ఒక పర్టికులర్ స్మార్ట్ ఫోన్లో ఏ ఫీచర్స్ అయితే కావాలనుకుంటారో ఆ ఫ్యూచర్స్ అన్నీ కూడా మనకి ఇందులో రావడం జరిగింది. ఒకవేళ వీడియోని వాచ్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నిజంగా ఈ మొబైల్ ఫోన్ అయితే ఇండియాలోకి ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఇక నెక్స్ట్ చూసాము మనకు పోకో దగ్గర నుంచి. పోకో అతి త్వరలో మన ముందుకి ఒక స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. పోకో X4 Pro 5G అనేటువంటి పేరుతో. ఇక ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి స్పెక్స్ ఈరోజు మనకు బయటకు లీక్ అవడం జరిగింది. 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి IPS డిస్ప్లే, అది కూడా 90 Hz రిఫ్రెష్ రేట్. అలాగే రేర్ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కింద, వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 12 మెగాపిక్సెల్, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనం ఇందులో చూసేటువంటి అవకాశం ఉందంట. అఫ్ కోర్స్ పోకోకి సంబంధించినటువంటి క్లీన్ UI తోటి. సో దీన్ని వచ్చేటప్పటికి ఇదే ఫిబ్రవరి నెలలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి సెకండ్ లేదా థర్డ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసేటప్పుడు మనకి క్రోమ్ బ్రౌజర్ దగ్గర నుంచి గూగుల్కి సంబంధించినటువంటి ఓం క్రోమ్ బ్రౌజర్ ఆల్మోస్ట్ 8 సంవత్సరాల తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి లోగోని అయితే చేంజ్ చేశారు. ఇక్కడ మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే పెద్దగా మార్పులే లేదు. బట్ ఇంతకు ముందు ఉన్నటువంటి దానికన్నా కానీ మరింత బ్రైటర్ కలర్స్తో మన ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి మళ్ళీ వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ చెప్పలేదు. బట్ ఈ లోగో ఏదైతే ఉందో ఆల్రెడీ మనకి యూసేజ్లోకి అయితే వచ్చేసింది. ఇక నెక్స్ట్ చూసాము మనకి OnePlus దగ్గర నుంచి OnePlus 10 Proకి సంబంధించినటువంటి మొబైల్ కాకుండా మరొక మొబైల్ ఫోన్ ఇదే ఇయర్లో Q2లో మన ముందుకు రాబోతుంది కదా. దీనికి సంబంధించినటువంటి పేరు కూడా ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది. ఇది OnePlus Pro Ultra అనేటువంటి దాంతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. మొట్టమొదటిసారిగా OnePlus కంపెనీ నుంచి వస్తున్నటువంటి మొబైల్ ఫోన్లో టెలిఫోటో లెన్స్ మన ముందుకైతే ఇందులో చూడొచ్చు. ఏకంగా 5x ఆప్టికల్ జూమ్తో పాటు మనకి 50x లేదా 100x డిజిటల్ జూమ్ కూడా ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇన్ఫ్యాక్ట్ ఈసారి కూడా వీళ్ళు హెసెల్ బ్లేడ్ కంపెనీతోనే టైఅప్ అవుతూ ఈ సెన్సార్స్ని అయితే మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. సో రేర్ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కింద 48 మెగాపిక్సెల్తో కూడినటువంటి టెలిఫోటో లెన్స్ని మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ ఈ ఫిబ్రవరి 10వ తారీఖు మన ముందుకి మరొక C సిరీస్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. బ్యూటీ మాత్రం ఇందులో డిజైన్ చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ చూసారన్నట్లయితే సడన్గా ఇది iPhone 12 లేదా 13 మినీ అనుకుంటా. ఇన్ఫ్యాక్ట్ కలర్స్ కూడా మనకు అదే కలర్స్లో తీసుకొని రావడం అయితే జరిగింది. సో దీంట్లో యూని SoC చిప్సెట్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు రియల్మీకి సంబంధించినటువంటి 11 సిరీస్కి కాంపిటేటివ్గా ఉండడం కోసం దీంట్లో కూడా మనం 50 మెగాపిక్సెల్ సెన్సార్ని అయితే చూడబోతున్నాం. మోస్ట్లీ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది అరౌండ్ 11-12 వేల రూపాయల బడ్జెట్లోనే మనం చూసేటువంటి అవకాశం ఉందంట. ఇకపోతే నేను ఇందాక మీకు చెప్పినట్లు నాకు మోస్ట్ అవైటెడ్ ఫ్యూచర్ ఇంతవరకు నేను స్మార్ట్ ఫోన్స్లో చూడండి ఏంటి అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ మీటర్స్. అంటే సాధారణంగా షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టెస్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. సో అది స్మార్ట్ వాచ్లో చూపిస్తే చాలా బాగుంటుంది ఈ ఫ్యూచర్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే హార్ట్ రేట్ మానిటర్ ఇవన్నీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. బట్ ఇది టెస్ట్ చేయాలంటే మనము ఖచ్చితంగా బ్లడ్ని అయితే బయటికి తీసి దాని ద్వారా అయితే టెస్ట్ చేయాలి. సో దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే చాలామంది యూజర్స్కి అయితే ఇది హెల్ప్ అవుతుంది. అండ్ 2022లో ఉన్నటువంటి ఒక సర్వే ప్రకారం ఆల్మోస్ట్ ఆల్ ప్రతి 100 మందిలో 10 నుంచి 12 మంది ఈ షుగర్ గ్లూకోజ్ వాల్యూస్ పెరగటం అనేటువంటి ఒక డిసీజ్ ద్వారా సఫర్ అవుతున్నారంట. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి యాపిల్ దగ్గర నుంచి iPhone SE 3rd జనరేషన్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ రేపు మార్చి 8వ తారీఖు మన ముందుకు రాబోతుందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుందని. దీంతో పాటు ప్యారలల్గా అంటే SE 3లో 2 ఫోన్స్ అయితే ఉండబోతుంది. ఒకటి వచ్చేటప్పటికే మనకి 5.5 ఇంచెస్ స్క్రీన్, మరొకటి వచ్చేటప్పటికే 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి స్క్రీన్తో పాటు మరొక చవకైన ఐప్యాడ్ని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. హోమ్ బటన్ అలాగే డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే చిన్నది ఏదైతే ఉందో సింగిల్ కెమెరా,
ప్లస్ సెగ్మెంట్లో వచ్చేటువంటి వాటిలో ఏదైతే ఉందో 2 కెమెరాలు, కాకపోతే ఇంతకుముందు 8+ 7+ మొబైల్ ఫోన్స్లో సైడ్ బై సైడ్ ఉంటుంది కదా, అట్లా కాకుండా వర్టికల్గా ఈ డిజైన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. చూద్దాం మరి యాపిల్ ఏ మ్యాజిక్ చేయబోతుందో. మోస్ట్లీ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది చవకైనటువంటి యాపిల్, అంటే యాపిల్ హిస్టరీలోనే వాళ్ళు లాంచ్ చేసినటువంటి చవకైన యాపిల్ అని అంటున్నారు. చూద్దాం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియోని వస్తే గట్టిగా లైక్ చేయండి. అండ్ తెలుసు కదా, రేపు లేదా మోస్ట్లీ ఎల్లుండి కల్లా మీకు ఒక మంచి సర్ప్రైజ్ అనేది తీసుకొస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఆ వీడియో వాచ్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.